అందరికీ నమస్కారం. నేను వీరభద్రాచారి, పంచాయతీ సర్పంచుల సంఘం ప్రకాశం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి. ఈ వీడియో ద్వారా నేను ఈ జిల్లా కలెక్టర్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ గారికి ఒక విన్నపం. అయ్యా, మీరు బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం రేపు ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. ఈ ముగుస్తున్న పంచాయతీలలో గల ఆర్థిక వ్యవహారాలు, జమా ఖర్చులు లేకపోతే పెండింగ్ బిల్లులు, నిధులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యంత్రాంగం అంటే గ్రామాల్లో కార్యదర్శులు, అలాగే మండలంలో ఎంపీడీఓలు, మీరు పెంచి పోషించిన డిప్యూటీ ఎంపీడీఓలు, అర్హత లేని వ్యక్తులకు మీరు అందలాలు ఎక్కించి ఈరోజు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎవరైతే ఈ కార్యదర్శులు, ఈ ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు గ్రామాల్లో చిచ్చుపెట్టి రాజకీయాలు నడుపుతూ మొత్తం వ్యవస్థని, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీస్తున్నారని మీరు గుర్తించట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డిని కాజేసింది వీళ్ళే, ఈరోజు మిమ్మల్ని కాజేయడానికి సిద్ధపడుతుంది వీళ్ళేనని మీరు గుర్తించండి. ఎప్పుడైతే పంచాయతీ సర్పంచులకి మీరు బిల్లులు ఇవ్వకుండా బయటికి పంపుతారో మీకు రేపు పదవి లేకుండా చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందని మీరు గుర్తించకపోతే మీరు అధికారంలో మునిగి తేలుతున్నట్టు తప్ప వాస్తవాలు గుర్తించలేనట్టుగా మేము భావిస్తాం. ఇప్పటికైనా ఈ ఉన్న 15 రోజుల్లో ఈ కృష్ణతేజ్ గారు ఈ యొక్క విషయాన్ని సీరియస్గా గుర్తించి ఎక్కడైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో, ఎక్కడైతే ఆ రికార్డు పరంగా వాస్తవాలు ఉన్నాయో, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చేసినటువంటి సర్పంచుల బిల్లులను మీరు ఇప్పించకపోతే మీరు ఉద్యోగులుగా ఉన్నారు తప్ప బాధ్యతగా లేరనేది మేమందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొద్దామంటే పవన్ కళ్యాణ్ని ప్రజలకు దూరం చేసి మీరు అనుకున్న లాబీలో, మీరు అనుకున్న షూటింగ్లో ఆయన్ని తిప్పుతూ ఉన్నారు తప్ప ప్రజలకు దూరం చేశారనేది మేము గత సంవత్సర కాలంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పంచాయతీ బిల్లులపై, పంచాయతీ ఎన్నికలపై ఆయన దృష్టికి తీసుకురాకుండా, ఆయన నోట్లోంచి మాట రాకుండా ఉన్న పరిస్థితిని మేము బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు, అలాగే పనిచేసిన కాలానికి గౌరవ వేతనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇది అందిందా లేదా అనేది పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే ఈ రాష్ట్ర కమిషనర్గా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఆవహించినటువంటి, పవన్ కళ్యాణ్ గారిని మాయలో పెట్టినటువంటి ఈ కృష్ణతేజకి కూడా ఉన్నారు. ఈ కృష్ణతేజ గుండా ఈరోజు పంచాయతీ వ్యవస్థ బలోపేతమైందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన మాయలో పడిపోయి మాట్లాడుతున్నాడు తప్ప వాస్తవంగా ఈ కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలహీనపడిందని చెప్పడానికి మేము ఎన్ని నిదర్శనాలో మీరు కావాలంటే మీరు చర్చకు సిద్ధమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడైనా సరే గుర్తించండి, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ భవిష్యత్తులో మీరు రాజకీయంగా ముందుకు సాగాలంటే ఇప్పటికి ఉన్న ప్రస్తుత పెండింగ్ బిల్లులు ఆ ఎమ్మెల్యేలు అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు సర్పంచుల్ని. ఆ ఎమ్మెల్యేలకి మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయని గుర్తించండి, మళ్ళీ గ్రామాల్లోకి రావాలి. గత ఎమ్మెల్యేలు కూడా ఇట్నే వేధించారు సర్పంచుల్ని, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు కూడా ఇంటి బాట పట్టే విధంగా చర్చించకుండా వాస్తవమైన బిల్లులు ఇవ్వడంలో మీరు వ్యవహరించండి అని చెప్పి ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అనవసరమైన పంచాయతీల్లో మీరు పంచాయతీల్లో వ్యవహారంలో పెడితే మీ పంచాయతీ భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ తక్షణమే వాళ్ళ బిల్లులు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం.